తిరుపతి రెడ్డి గారు చెప్పాలి మీరు జవాబు. వెంకన్న గారు ఆపుతని మాట్లాడతానండి, తను చెప్పాల్సింది చెప్పారు. ఒక్క నిమిషం అండి. వెంకన్న గారు, మీరు పంక్తు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడకండి. మీరు ఏదో ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం, ఈ ప్రభుత్వాన్ని ఏదో అందులో ఎక్కించే ముచ్చట్లు మాట్లాడకండి. ఇక్కడ చిత్తశుద్ధితో ఒక్క నిమిషం వెంకన్న గారు ఆగండి. మీరు ఫస్ట్ తోటి కార్మికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం కూడా మీరు మర్చిపోయారు. మీరు రాజకీయాలు మాట్లాడొద్దు ఇక్కడ. మీ కోరికలు అవును, ఇవాళ సోదరుడు శంకర్ గౌడ్ గారు చనిపోయారు. వారి యొక్క ఆత్మ బలిదానమే ఇవాళ ఈ చర్చల పురోగతికి కొంత న్యాయం జరగడానికి ఒక దారి ఏర్పడ్డది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఇప్పుడు వెంకన్న గారు మీరు మీరు ఆగండి. మేము మమ్మల్ని చెప్పనీయండి. మా వర్షం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మా చెప్పనీయండి. మీరు రాజకీయాలు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ గారు అధికారం. ఒక్క నిమిషం ఆగుతారా భరత్ గారు? సంఘటన చేసి మొత్తం మమ్మల్ని కట్టుబానిసగా చేసింది మీ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ దుశ్చిత్రం మేము మాట్లాడతాం. మా వర్షం చెప్పనియండి. మా వర్షం చెప్పనియండి. హలో వెంకన్న గారు, మా వర్షం చెప్పనియండి. హలో మా వర్షం చెప్పనియండి. వెంకన్న గారు ఒక్క నిమిషం. మా వర్షం చెప్పనియండి. వెంకన్న గారు ఒక్క నిమిషం. వెంకన్న గారు ఒక్క నిమిషం. తెలిసే మాట్లాడుతున్నా. రాజకీయాలు వద్దు ఇక్కడ. ఇక్కడ రాజకీయాలు వద్దు. కార్మికుల పక్షాన మాట్లాడుతున్నాం. వెంకన్న గారు నేను మాట్లాడతా, మీరు ఆగండి. మీరు చెప్పినప్పుడు మీ కామ్గా విన్నాం కదా. మేము మాట్లాడివ్వండి. మా వర్షం వినండి. విన్నాక మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం భరత్ గారు. చెప్పండి. భరత్ గారు చెప్పండి. 2014లో టిఆర్ఎస్ పార్టీ అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి కూడా పుట్టడి కష్టాల్లో ఆర్టీసీ ఉండే. ఎప్పుడు నష్టాలను ఉంది. యాటా సరాసరి ప్రతి సంవత్సరం 1500 నుంచి 2000 కోట్ల నష్టాల్లో ఉండే. అయినా కూడా ప్రతి మంత్ కూడా ఆ నష్టాల భర్తీకి అంతోకెంతో ఆర్థిక అండదండలు ఇచ్చుకుంటూ ఆర్టీసీని కాపాడుకుంటూ వచ్చారు. మధ్యలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉసుగొల్పడం వల్ల కొంతమంది కార్మిక నాయకులు ఆ లొంగిపోయి కేసీఆర్ గారి మీద తిరుగుబాటు చేశారు. తర్వాత కేసీఆర్ గారు చెప్పారు మీరు ఆగమవుతారు, వద్దు, వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పారు. వాళ్ళ తర్వాత నమ్మిర్రు, మళ్ళీ సమ్మె విరమించుకున్నారు. కేసీఆర్ గారితో సహపంక్తి భోజనం చేశారు. కేసీఆర్ గారు వీరికి బ్రహ్మాండమైనటువంటి ఇచ్చిన హామీల భాగంగా 2023లో దిగిపోయే నాటికి శాసనసభలో ఆమోదం బిల్లు పొంది జీవో కూడా రిలీజ్ చేశారు. ఈ తర్వాత అధికారంలోకి వచ్చినట్టు చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లైనా కూడా జాప్యం చేసేసి వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించకపోవడం, అదే విధంగా నిన్నటికి సమ్మె నోటీస్ ఇచ్చినాక కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండి సమ్మెలో పాల్గొన్న తర్వాత కూడా ప్రైవేట్ డ్రైవర్లను తీసుకొని వచ్చేసి, అంటే మీరేం మా మీద మీరు యుద్ధం చేస్తారా, మాకు వ్యతిరేకంగా మీరు సమ్మె చేస్తారా అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతిగా ఈ ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి నడిపించే ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క నైరాక్ష్యంలోకి నెట్టివేయబడి ఆత్మహత్య చేసుకున్నట్టు శంకర్ గౌడ్ గారు, అదేవిధంగా నల్గొండలో ఒక బస్ డిపో, భద్రాద్రిలో బస్ డిపో, ఇంకో 2 రెడ్డి సోదరులు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి, వీటన్నిటిని కూడా సభ్య సమాజం కూడా కొంచెం మానవతా విలువలు ఎవరినో కూడా దీన్ని తీవ్రంగా ఇచ్చేయాలి. వాళ్ళ న్యాయమైన కోరికలండి. వాళ్ళకి ఆల్రెడీ కేసీఆర్ గారు బిల్లు జీవో కూడా రిలీజ్ చేసింది. దాని జస్ట్ ఇంప్లిమెంటేషన్ 2.5 ఏళ్లు కూడా చేయలేదు. ఎలక్షన్ ముందు ఎందుకు చేశారని అంతకు ముందు అడిగితే, ఎలక్షన్ ముందు ఎప్పుడే జీవో రిలీజ్ చేశారా, ఎలక్షన్ ముందు చేశారా, ఎప్పుడు చేశారా అనవసరం అండి. పాలనలో చేయకుండా లాస్ట్ 3 నెలల్లో చేస్తే అవునండి. దాన్ని వాళ్ళ హానర్ చేసిరు. కేసీఆర్ గారు చెయ్యాలనుకున్నారు. జీవో కూడా రిలీజ్ చేసి వెళ్ళిపోయారండి. తర్వాత ప్రభుత్వం మాదే అనుకున్నారు, రాలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత 2.5 ఏళ్ల నుంచి దాన్ని నాంచిపెట్టారు. కేసీఆర్ గారు చిత్తశుద్ధిని కార్మికుల పట్ల మనం శంకించాల్సిన అవసరం లేదండి. సింగరేణి తీసుకుందాం. పుట్టడి కష్టాల్లో సింగరేణి తన అధికారంలోకి వచ్చినప్పుడు 200 కోట్ల లాభమే ఉండే. దాన్ని దాదాపు 2000 కోట్ల లాభాలకు తీసుకెళ్లిండు. 32% వాళ్ళకి బోనస్ ఇచ్చిండ్రు. సింగరేణి ప్రైవేట్ పరంగా కూడా కాపాడినరు. అక్కడ ఈ యొక్క తర్వాత అంటే ఉద్యోగస్తుల తదనంతరం వచ్చేటువంటి ఉద్యోగాలకు కూడా అక్కడ కారుణ్య ఉద్యోగం అంటారు, వాటికి కూడా ఆమోదం తెలిపారు. కేసీఆర్ గారు చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదండి. 1 after 1 9 ఏళ్ల లోపల ఎన్నో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ చూపించినటువంటి గొప్ప వ్యక్తి. కేసీఆర్ గారిని విమర్శిస్తే ఏమొస్తుందండి? ఇప్పుడు ప్రభుత్వం మీద కొట్లాడకుండా ఆనాడు జరిగింది పుట్టడి కష్టాల్లో ఉండే తెలంగాణ కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వచ్చారు. వీరికి న్యాయమైన కోరిక ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించారు. జీవోని రిలీజ్ చేశారు. ఎప్పుడు రిలీజ్ చేస్తుందండి? తను మళ్ళీ అధికారంలోకి వస్తే ఇమీడియట్ ఇంప్లిమెంట్ అయ్యేది. వీళ్ళ పోరాటం, ఈ వెంకన్న లాంటి నాయకుల పోరాటం కాంగ్రెస్ చూపించకుండా కేసీఆర్ గారి మీద మాట్లాడితే ఏమొస్తుందండి? కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిర్రు? మీకు ఏం తక్కువ చేసిర్రు?
అసెంబ్లీలో ఆమోదం చేసిర్రు, జీవో రిలీజ్ చేసిర్రు. వీళ్ళు కంప్లీట్ గా ఇటువంటి నాయకులు ఇట్లా మాట్లాడకూడదండి. నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళ శ్రద్ధాంజలి ఘటించాలండి. తోటి కార్మికుడికి శ్రద్ధాంజలి ఘటించారా? ఈయన యూనియన్ లీడర్ అయితే శ్రద్ధాంజలి ఘటించాలి కదా. రాగానే మా యొక్క డ్రైవర్ ఇట్లా చనిపోయిండు అని బాధ కనపడ బాధ చేయాలి కదా. ఎంతసేపు కేసీఆర్ గారి మీద మీరు కూడా పంక్తు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడితే ఎట్లా అండి? తప్పది. మీరు చిత్తశుద్ధి కనపడట్లేదు. ఇప్పుడు 2.5 ఏళ్ల నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోకుండా తాత్సారం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడకుండా మీరు కేసీఆర్ గారి మీద మాట్లాడతారు ఎందుకు? తప్పది. నేను అవగాహన ఉండే మాట్లాడుతున్నా, పూర్తి అవగాహనతో మాట్లాడి రాజకీయాలు మాట్లాడుతున్నా. ఇక్కడ పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నా. హలో ఎర్ర జీవో చూపెడతావా? జీవో చూపెడతావా? ఆ జీవో పబ్లిక్ డేటాలో ఉంది. ఇప్పటికి జీవో నెంబర్ చెప్తారండి. రిలీజ్ అయిందండి, జీవో రిలీజ్ అయింది, అసెంబ్లీలో బిల్ ఆమోదం చెందింది. ఏదో జీవో నెంబర్ చెప్తావా? పలానా కేసీఆర్ గారి బర్త్డే చెప్తావా? ఏందండి అన్ని పనికి వాళ్ళ మాటలు. చెప్పేదండి మీకు జీవో అంటే తెలియదు, గెజిటెడ్ నాకేం తెలియదు. మీరు బాగా లేకుండా ఏదో డాక్టర్ పెట్టుకుని యూఎస్ఏ పెట్టుకోగానే నువ్వు పర్సనల్ గా పోక బాబు, నువ్వు పర్సనల్ గా పోకు. నువ్వు అసలు యూనియన్ లీడర్ లాగా మాట్లాడుతున్నావా? మానవత్వం ఉందా? తోటి కార్మికుడు చనిపోతే శ్రద్ధాంజలి పట్టించాలని ఏం మాట్లాడతావా? నువ్వు రాగానే ఏం మాట్లాడాలి? మా తోటి కార్మికుడు చనిపోయాడు, మా బాధ ఇది, మా ఇది అని చెప్పాలా? హలో నేను హాస్పిటల్ పోయినా రాత్రి 1 గంట దాకున్నా. రాజకీయ నాయకులుగా మీరు మాట్లాడద్దు. ఆర్టీసీ ఆగమైంది ఇటువంటి కార్మిక నాయకుల పట్ల లోపం వల్ల. మా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది కాబట్టి మీకు ఇవాళ పునాది పడ్డది. బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది శంకర్ గౌడ్ అన్న ఆత్మ బలిదానం విషయం లోపల. ఏమంటారు 34 మంది చచ్చిపోతే ఒక్కసారి కూడా నువ్వు రాజకీయాలు మాట్లాడకు. రాజకీయాలు మాట్లాడకు, మీ కోరికలు చెప్పండి. ఎంతసేపు కేసీఆర్ గారిని మీద ఏదో మసిపూసి మారడికాయమన్నట్టు మాట్లాడారు. మీలాంటి వాళ్ళ వల్ల ఆర్టీసీ ఆగమైతా ఉంది. మీలాంటి వాళ్ళ వల్ల ఆర్టీసీ ఆగమైతా ఉంది. ఎప్పుడు ప్రభుత్వానికి అమ్ముడు పోయి కేసీఆర్ నువ్వు అమ్ముడు పోయినట్టు నీకు ఎంత ఇచ్చాడు నీకు? ఇప్పుడు కేసీఆర్ అమ్ముడు 10 కోట్లు ఇచ్చిండు. కావాలని ఏం మాట్లాడతావా నువ్వు? ఏం మాట్లాడతావు? గత ప్రభుత్వం మీద మాట్లాడతావు. ప్రభుత్వం విలీనం చేయకుండా మాట్లాడతా ఉంటే దాని గురించి స్పందించాడు. ఇట్లాంటి నాయకుల వల్ల, ఇట్లాంటి యూనియన్ లీడర్ల వల్లనే ఆర్టీసీ నష్టం జరుగుతా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరాడింది, బీఆర్ఎస్ పార్టీ గలమెత్తింది కాబట్టి మీకు ఇవాళ జరుగుతా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చర్చ పెడతావా? సామరస్యం విను. ఒకసారి 34 మంది చనిపోయినప్పుడు నీ బీఆర్ఎస్ ప్రభు 53 రోజులు సమ్మె చేస్తే మీరు రాజకీయాలు మాట్లాడకండి. ఇక్కడ మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు, యూనియన్ లీడర్ గా మాట్లాడండి. బాబు గారికి అవకాశం మాట్లాడే రాజకీయాలు మాట్లాడండి. బాబు గారు మీరెందుకు మాట్లాడతారు రాజకీయాలు? నువ్వు చర్చకు వచ్చిందని నేను రాజకీయం కోసం వచ్చినట్టు కనపడుతున్నావు. తిరుపతి రెడ్డి కార్మికుల సంక్షేమం కోసం మాట్లాడు. నీలాంటి యూనియన్ లీడర్ల వల్ల ప్రభుత్వానికి అమ్ముడు పోయే లీడర్లు. ఒక్క నిమిషం, బాబు గారికి అవకాశం ఇద్దాం. మీరు వ్యక్తిగతంగా మాట్లాడతారు. బాబు గారు చెప్పండి. ఎస్ బాబు గారు, మీరు అన్మ్యూట్ చేసి చెప్పండి.